నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం విజయనగరం జిల్లా శాఖ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో ఉత్తరాంధ్ర మహిళల సదస్సు నిర్వహించింది. ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ తో పాటు మాతృభాష తెలుగు ప్రాముఖ్యతను తెలియజేసి భావితరాలకు మక్కువ కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కొండపల్లి సభికులను కోరారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, రచయిత్రులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. మీరు మహిళలందరూ కూడా చాలామంది చాలా వాళ్ళ ఇంటికి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ ఈరోజు మన మహిళలు రాష్ట్ర స్థాయి కాదు ప్రపంచ స్థాయికి వెళ్ళేలాగా ఒక అవకాశం ఉంది. దానికి మొదట గత 7 సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తూ ఇలాంటి పుస్తకాలు ఎన్నో వెలుగులో తీసుకొచ్చి 10 మందికి తెలియజేసి ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించినటువంటి నవ్యాంధ్ర రచయితల సంఘానికి ప్రత్యేకించి అభినందనలు, రచయితల సంఘానికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ ఉత్తరాంధ్ర మహిళా దినోత్సవం మీరందరూ కూడా ఇక్కడ కలిసికట్టుగా చేసుకోవడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం, ముఖ్యంగా విజయనగరంలో పెట్టడం. ఇక్కడ విజయనగరం మనకి ఎంతో సంస్కృతంగా సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ విజయనగరం ప్రతిష్ట ప్రపంచం అంతా తెలుసు. ఈరోజు విజయనగరం సంగీత కళాశాల 100 సంవత్సరాలు